అనే ఒక ఆశాభావం కనిపిస్తుంది. సార్ ఓట్ చోరీ పక్క జాబితాల మాయ. ఓట్ చోరీ అన్నది ఇక రాహుల్ గాంధీ నినాదం, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అనే కొన్ని వినపడ్డాయి కదా మనకు. రెండోదేమో ఎలక్షన్ కమిషన్ వరుసగా అన్ని పార్టీలను పిలిచి మాట్లాడుతుంది. కొద్ది రోజుల కిందట వైసీపీ వాళ్ళు వెళ్ళారు, అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు తాజాగా బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున వెళ్ళారు. వాళ్ళ ఎంపీ బెనర్జీ ఇంకా అనేక మంది కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఓట్ చోరీ ఖచ్చితంగా జరుగుతోంది. ఇది కేవలం ఈవీఎంల ద్వారా కాదు, ఓటర్స్ లిస్ట్ మ్యానిపులేషన్ ద్వారా ఇది జరుగుతుంది అని ఈ విషయం వాళ్ళు ఎన్నికల సంఘానికే చెప్పొచ్చారు. ఇంకెక్కడైనా చెప్పడం కాదు, ఎన్నికల సంఘానికే చాలా స్పష్టంగా చెప్పొచ్చారు. బెంగాల్లోనే 1.3 crores ఓటర్స్, దాదాపు ఇంతమందికి సంబంధించినటువంటి అడ్రస్లు లేవు, మేము వెళ్తే కనపడలేదు, ఇటువంటివి అని చెప్పి తీసేస్తున్నారు, ఉన్న ఫలాన్ని తీసేస్తున్నారు. ఇది ఎలా న్యాయం? ఓటర్ జాబితాలను తారుమారు చేయడం ద్వారా ఓటు చోరీ చేస్తున్నారు, దీన్ని ఏమాత్రం అనుమతించకూడదు, మీరు చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల సంఘానికి చాలా గట్టిగా వాళ్ళు చెప్పొచ్చారు. బెంగాల్ అన్నది చాలా తీవ్రమైన సవాల్గా ఉండబోతుందని హోంమంత్రి అమిత్ షా కూడా ఈరోజే నిన్న బెంగాల్లో మాట్లాడుతూ, మీరు గుండెల్లో రాసి పెట్టుకోండి, బెంగాల్లో మేము రాబోతున్నాం. గుండెల్లో రాసి పెట్టుకునేటంతగా ఒక అధికారంలో ఉన్న మంత్రి ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ అంతకంటే ముఖ్యమైనది వర్మ ఈరోజు హిందూ సంపాదకీయ రాసింది. అంతకంతకు సర్ అనేది ఫార్స్గా మారిపోతూ ఉంది అని, అంటే హిందూ మామూలుగా జాగ్రత్తగా రాస్తారు కదా వాళ్ళు, ఫార్స్గా మారిపోతూ ఉంది. ఫార్స్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు దానికి ఒక కారణం చెప్పారు. అంతకుముందు ఒకటి పెట్టారు, ఎందుకు ఇంత సరి చేయాల్సి వస్తుంది, ఆధునిక కాలంలో అన్ని కంప్యూటర్లో చెక్ చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము కంప్యూటరైజ్ చేసాము కానీ కంప్యూటరైజ్ చేసినప్పుడు అది సరిగ్గా ఉండట్లేదు కాబట్టి మేము కంప్యూటరైజేషన్ ప్రస్తుతానికి అలా పక్కన పెట్టి ప్రత్యక్ష పరిశీలన చేయడం కోసం మేము సరి చేయాల్సి వస్తుందని ఎన్నికల సంఘం వాదించింది. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ బెంగాల్లో కానీ మ్యాపింగ్లో కనపడలేదు అంటే కంప్యూటర్లో కనపడలేదని వచ్చి వీళ్ళని తీసేస్తున్నారు. ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. మీరు కంప్యూటర్ ద్వారానే చేసేటైతే ఇక్కడికి వచ్చి మీరు ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 7 కోట్ల ఓట్లు గల్లంత అయ్యే ప్రమాదం కనిపిస్తుంది దీంట్లో. సో ఇంతకంటే ఇంకా ప్రజాస్వామ్యానికి పైగా అమిత్ షా ఒక నినాదం కూడా ఇచ్చారు కదా, డిటెక్ట్, డెలిట్, డిపోర్ట్, గుర్తించు, తొలగించు, తరలించు. ఈ 3 మాటలతో మీరు ఒక విధంగా భయోత్పాతము, సహజంగా జరగాల్సిన ఓటర్ వెరిఫికేషన్ అన్నది ఒక రాజకీయమైన ఘర్షణాత్మకంగా మార్చారు. ఫార్స్ అని ఇంకా దీన్ని హిందూ పత్రిక ఫార్స్ అందంటే ఒక స్టాండర్డ్. అనేక పత్రికలు, అనేక మీడియాలు వాళ్ళకు ఉంటుంది కదా. ఇందాక మనం ఇండియా గురించి ఎన్డీటీవీ గురించి మాట్లాడాము, ఇది హిందూ అంటే వీళ్ళు ఒకదానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక ధోరణి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా ఉండబోతుంది. 7 కోట్ల ఓట్లు తీసేయటం అంటే దాదాపు 10% దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్ ఏమో వాళ్ళకు ప్రాణస్పదం. బెంగాల్లో ఎలా అయినా గెలుస్తాము, గుండెల్లో రాసుకోండి, గుండెల్లో నిద్రపోతారు అన్న పద్ధతులు ఇది నడుస్తుంది. సో ఈ ఓట్ చోరీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ థింగ్. ఇన్ 25 మనకి ఇచ్చి వెళ్ళిన అతిపెద్ద హెచ్చరిక ఈ ఓట్లకు సంబంధించిన సర్ ప్రక్రియ. సర్ కాస్త డర్, హర్రర్ అన్నట్టు తయారైంది. 2026లో దానికి సమాధానం లభిస్తుందని. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం వయోజన ఓటింగ్ హక్కు పౌరసత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి వాడికి భంగం కలగకుండా ప్రజాస్వామ్య లౌకిక పద్ధతులతో మనం వెళ్తామని మనం ఆశించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.